ఛాలెంజ్. అప్పుడు ఫ్యాట్ మెటబాలిజం, నీ నీ బ్రెయిన్ లో ఉండేది ఫ్యాట్. ఇప్పుడు ఏమవుతుంది, నువ్వు కార్బోహైడ్రేట్ ఇవ్వడం లేదు, ఫ్యాట్ ఇవ్వడం లేదు బాడీకి సరిగ్గా. ఏమిస్తున్నావు, ఏమి ఇవ్వడం, నిర్జీవంగా ఉన్నారు బాడీని. ఎవరిదైనా చూడండి, స్కిన్ ఎనర్జీగా ఉందేమో చూడండి, ఛాలెంజ్. ఎనర్జీ స్కిన్ ఉన్నప్పుడే నీ హెల్త్ ఉంటుంది. గట్ హెల్త్ రిలేటెడ్ టు బ్రెయిన్. నీ గట్ హెల్త్ బాగాలేదు కాబట్టి నీ బ్రెయిన్ కూడా సరిగా ఫంక్షన్ చేయదు. మేమంతా ఇప్పుడు ఐఎమ్ నౌ 59 కంప్లీటెడ్, కానీ ఐఎమ్ టూ గుడ్. నేను మార్నింగ్ వచ్చాను, కానీ అమ్మాయిలు ఇంత వర్క్ చేస్తున్నారా? గర్ల్ చైల్డ్ కూడా చాలా ఇదవుతున్నారు. ఎందుకంటే ఐఎమ్ విషింగ్ యూ గర్ల్ చైల్డ్ చాలా ఆరోగ్యంగా ఉండాలి, బికాస్ దే ఆర్ నెక్స్ట్ జనరేషన్ మదర్స్. కాబట్టి ప్రతి అమ్మాయి బాగున్నప్పుడే ఈ దేశం ఈ ఊరు బాగుంటుందా, దేశం బాగుంటుందా, ఎవ్రీథింగ్. అంటే అమ్మాయిలే సపోర్ట్ చేస్తా అంటే అమ్మాయి వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ హ్యూమన్స్ లైఫ్. కాబట్టి మేము ఈ విధంగా 9 years నుంచి వర్క్ చేస్తే ఇప్పటికీ పదార్థాలు అన్ని వచ్చాయి. ఈజ్ ఎ ఛాలెంజ్ టు ఎనీ వన్. 10 days మా దగ్గరికి రండి, మీ హెల్త్ మీ చేతుల్లో చూపించి పంపిస్తాం. ఎనీ డిసీజ్ యూ కెన్ కమ్ ఫార్వర్డ్, ఎనీ డిసీజ్ కెన్ బి రూల్డ్ అవుట్. ఇట్స్ ఎ ఛాలెంజ్ టు ఎనీ మదనపల్లి పీపుల్. ఎవరైనా డాక్టర్స్ రావచ్చు, ఎనీ వన్ విల్ కమ్ అండ్ ఛాలెంజ్ మీ. ఈవెన్ క్యాన్సర్ ఆల్సో. ఇక్కడ ఏమంటే ఎస్పెషలీ ఫర్ జబ్బులు ఎందుకు వస్తాయి, నువ్వు ఎంతసేపు బ్యాడ్ బ్యాక్టీరియానే ఉంది నీలో. అసిడిక్ క్వాలిటీ ఫుడ్ తిన్నందుకు నీలో పారాసైట్స్ డెవలప్ అవుతాయి. పారాసైట్స్ ఎప్పుడు డెవలప్ అవుతాయి, నీ బాడీలో అసిడిక్ ఉన్నప్పుడే పారాసైట్స్ డెవలప్ అవుతాయి. ఎవ్రీడే నువ్వు మోర్ కార్బోహైడ్రేట్ ఫుడ్ ఇస్తున్నావు, నువ్వు ఎంతసేపు గుడ్ బ్యాక్టీరియా బయట నుంచి ఇవ్వడం లేదు. ముందు ఏం చేసేవాళ్ళము,